హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము పెద్దపల్లి జిల్లాలో ఉన్న అందుగులపల్లెలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరకు అయితే వెళ్ళాం. ఇక్కడ ప్రతి ఇయర్ కార్తీక మాసంలో 5 days జాతర జరుగుతుంది. ఈ రోజు అయితే అక్కడ భక్తులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ స్పెషల్ దర్శనం, ఫ్రీ దర్శనం రెండు ఉన్నాయి. మేమైతే ఫ్రీ దర్శనానికే వెళ్ళాం. సైడ్ కి స్పెషల్ దర్శనం వాళ్ళు ఉన్నారు, అటు సైడే ఎక్కువ మంది ఉన్నారు. దర్శనానికి మాత్రం మాకు 1 hour పట్టింది. తర్వాత మేము ప్రసాదం తీసుకొని టెంపుల్ బయటికి వచ్చేసాం. ఇక్కడ రథం దగ్గర అయితే అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు. మా కోడలైతే ఇక్కడ కొబ్బరికాయ కొడుతుంది. ఎంత కొట్టినా అది మాత్రం పగలట్లేదు. చివరికి కొట్టేసింది తన బలమంతా ఉపయోగించి. అప్పుడు తనకు సంతోషం వచ్చింది. తర్వాత కొండపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. ఇక్కడైతే చాలా మంది భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరినట్లయితే మోకాళ్ళ పైన మెట్లెక్కుతారు కొండపైకి. కొండపైన అయితే ఫొటోస్ కి స్టిల్స్ ఇస్తుంది, ఒకసారి చూడండి. దర్శనం అయిపోయాక మేము కిందికి వచ్చేసాం. నెక్స్ట్ అయితే వీళ్ళు షాపింగ్ చేద్దామని అనేసరికి మేము షాపింగ్ కి వెళ్ళాం. నేనైతే వీడియోస్ తీసుకోవడానికి మాత్రమే వాళ్ళతో పాటు వెళ్ళాను. చూస్తున్నారు కానీ ఒక్కటి కూడా కొనట్లేదు. మీరు చూడొచ్చు, వాళ్ళకి ఎక్కడ ఛాన్స్ కనిపిస్తే అక్కడికి వెళ్తున్నారు. ఇందులో ఒకరు మా అన్నయ్య వాళ్ళ కూతురు, ఒకరు అక్క వాళ్ళ కూతురు. ఇక్కడైతే ఫొటోస్ కోసం మాత్రమే స్పెట్స్ తీసుకొని ఫొటోస్ దిగి మళ్ళీ అక్కడే పెట్టింది. ఆ షాప్ అతను అయితే ఫోటోకి 10 rupees అన్నాడు. వీళ్ళైతే ఎక్కడ ఏది కనిపిస్తే అక్కడికి వెళ్ళి అన్ని చూస్తున్నారు. వీళ్ళకైతే ఏది నచ్చట్లేదు. ఒకరు ఇది బాగుంది అంటున్నారు, ఇంకొకరు అది బాగుంది అంటున్నారు. ఇక వీళ్ళ షాపింగ్ అయిపోదని చెప్పేసి నేను మాత్రం వీడియోస్ మాత్రమే తీస్తున్నా. ఒకసారి చూడండి ఈ కిచెన్ డాల్స్ ఎంత బాగున్నాయో. నాకైతే ఈ పింక్ కలర్ కిచెన్ చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే వీళ్ళిద్దరూ రింగ్ తీసుకోవాలనుకున్నారు, కానీ వీళ్ళ సైజ్ రింగ్స్ మాత్రం ఇక్కడ లేవు. అందుకని మళ్ళీ వేరే షాప్ దగ్గరికి వెళ్తున్నారు. మొత్తానికైతే ఈ షాప్ దగ్గర ఇద్దరు సేమ్ చైన్స్ తీసుకున్నారు. ఒకసారి ఈ డాల్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్ గా. వాళ్ళ షాపింగ్ అయితే పూర్తయిపోయింది. తరువాత వాళ్ళ కన్ను జాయింట్ వీల్ మీద పడింది. ఎలా అయినా సరే అది ఎక్కాలి అనుకున్నారు, కానీ తీసుకొచ్చుకున్న డబ్బులు మొత్తం షాపింగ్ కే అయిపోగొట్టారు. అయినా సరే ఒకసారి కనుక్కొని వద్దామని వెళ్లారు. అక్కడ అతను టికెట్ రేట్ ఎక్కువ అన్నాడేమో, మళ్ళీ వచ్చేసారు. వాళ్ళు వచ్చేసారు కానీ వాళ్ళ ప్రాణం మొత్తం అక్కడే ఉంది. జాయింట్ వీల్ ఎక్కి వీడియోస్ తీసుకుందామని అనుకున్నారు, కానీ కుదరలేదు. నాకైతే వాళ్ళ మొహం చూస్తే పాపం అనిపించింది. ఇక్కడైతే దేవుడికి మొక్కుకున్న వాళ్ళు దేవుడికి ఎదురించి కోడిని కోస్తారు. ఇక్కడే వంట చేసుకొని తిని వెళ్తారు. మేము అదంతా తిరిగి షాపింగ్ చేసి మళ్ళీ టెంపుల్ ముందుకే వచ్చేసాం. లాస్ట్ కి అయితే ఇక మేము వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఐ హోప్ ఈ వీడియో నేను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.